కాబోయే సీఎం ఏదైనా బ్రేకింగ్ న్యూసా? ఎన్నేళ్లు మనం దోచుకున్న డబ్బు ప్రజలకి పంచేయబోతున్నాను. నీకేమైనా పిచ్చా? రేపు ఉదయం మీడియా ముందు చేసిన అక్రమాల గురించి చెప్పి లొంగిపోతున్నాను. అంటే నీతో పాటు మేము లొంగిపోవాలా? నాతో పాటు మీరు. ఫోన్ చేసింది నువ్వు చెప్పింది వినటానికి కాదు, నా నిర్ణయం చెప్పడానికి. అమ్మా, ఇన్నేళ్లని మౌనానికి అర్థం నాకు ఇప్పుడు తెలిసిందమ్మా. వస్తానమ్మా. ఇప్పుడు చెప్పు మానవ, అతని శరీరములోకి వెళ్ళుటకు నీకు సమ్మతమేనా? మేము చేసిన తప్పుకి పరిహారముగా నీకు చూపించిన మార్గములలో ఇదే చివరిది. నిర్ణయము నీ చేతుల్లోనే ఉన్నది, ఆలోచించుకో. నిన్న రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హోం మినిస్టర్ రవీందర్ దుర్మరణం చెందారు. ఆయన భౌతిక కాయాన్ని పలువురు ప్రముఖులతో పాటు ముఖ్యమంత్రి కూడా సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. నేను ప్రతిపక్షంలో ఉన్నా, తోడుబుట్టినా, అన్నదమ్ముల్లో ఉండేవాళ్ళం. అన్నింటిలోనూ ముందు ఉండేవాడు. చివరికి చావులో కూడా ముందు ఉన్నాడు. బిడ్డలారా, మన రవీందర్ని మనకు దూరం చేసిన ఆ భగవంతుణ్ణి ఒక్కటే అడుగుతున్నా. నేనే సర్వశక్తిమంతుడైతే, నా నాలుకే పవర్ ఉంటే మా రవీంద్ర బాబు మాకు కావాలి. మన అందరి ఆయుష్ పోసుకొని మన మధ్యకు రావాలి. కొన్ని కోట్ల మంది కన్నీళ్లు తుడవడానికి ఆయన వచ్చి తీరాలి. జనం ఆర్తనాదాల్లోంచి భగభగమంటే అగ్ని జ్వాలలా పైకి లేవాలి, 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 లేవాలి. ఆంధ్రుల అభిమాన నాయకుడు ఎన్టీఆర్ పోతే ఎంత మంది వచ్చారు? మహానేత వైఎస్ఆర్ పోతే ఎంత మంది వచ్చారో, ఈ రవీంద్ర పోతే ఎంత మంది వస్తారని చిన్న టెస్ట్ పెట్టా. సార్, మనకి ఫాలోయింగ్ బానే ఉందిరా. సూపర్ సార్. ప్రేమతో బాధతో వచ్చిన వాళ్ళు బతికిపోయారు. దొంగేడు ఏడుస్తూ డ్రామాలాడిన ఒక్కొక్కడికి దా 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 దరువే. రాయ్, మీరేంటి అలా చూస్తున్నారు? వాయించండి. తెలుగువాడి పీడ వదిలిపోయినది. కాని నేను చేసిన తప్పిదము కారణముగా సింహం లాంటి మీరు చిట్టెలకు వలె నరకమంతా పరుగులెత్తినారు. దానికి పరిహారంగా నేను ఈ యమలోకమును వదిలిపోయేదా. రంభ, ఊర్వశి, మేనక, చిత్రగుప్త, నీవు చేసిన తప్పుకు తగు శిక్ష అనుభవించకుండా ఎచ్చటికి పోయేదవు. నీవు మాకే కాదు, మా పుత్రులకు, వారి పుత్రులకు, పుత్రుల పుత్రులకు చిత్రగుప్తునిగా వ్యవహరించుచు ఆ సేవలో కృంగి కృషించి నశించిపోవలే. కిచ్చ కిచ కిచ. చెట్టు మొక్క రావాలి, చెట్టు మొక్క రావాలి, చెట్టు మొక్క లేవాలి లేవాలి అని పిలిచాం. బరేల్ గ్రౌండ్ కి వెళ్లాల్సిన వాడు బౌన్సర్ లో తిరిగి వచ్చాడు. వారిని పొత్తం గుట్కా గంజాయిదన్న నోరు ఇది. దీనికి అంత పవర్ లేదు. చూసావా, నా పంచే నా మాట అంటలేదు. అన్నలా బతికిస్తాను రా. నన్ను కొట్టండి రే. బీహార్ కా బచ్చా చేర్ కల్ ఆయన పిలిచాడండి.
సార్ సిగ్గులేదంటారా నీకు? పాపిస్తు బిడ్డ మటర్ చేయమని పంపిస్తే ఎంచక్క మందేసి అమ్మాయితో డింగిచ్చిగా చేసి ఆ నవ్వులేస్తావా? సైలెంట్ గా చంపి వెళ్తాడు అన్నావుగా, ఇప్పుడు చూడు ఏం చేస్తాడు. సింగిల్ పేమెంట్ సింగిల్ అటెంప్ట్ అన్నావు. డబ్బు మీద ఉన్న ఇంట్రెస్ట్ పని మీద కూడా ఉండాలిరా. చెప్పిన పని చేయలే నీలాంటి వెదల్ని చెప్పుతో కొట్టాలి. ఒక్క మాట మాట్లాడావంటే మీలో ఏ నా కొడుకు మిగలడు. మీరు చెప్పినట్టు వాడు బతికున్నది నిజమైతే వాడి తల తీసుకుని వస్తా. ఈ బిడ్డడు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడంటే ఆ బతికొచ్చినోడు మనిషా ఏవా? ఎలా గుడ్ మార్నింగ్ సార్. గుడ్డ లేదు మార్నింగ్ లేదు పెడే పోను పుత్రిక తెలుగులో ఎన్ని బూతులు ఉన్నాయా? ఇవన్నీ ఎక్కడి నుంచి చేసుకున్నాడు సార్? కానీ హోమ్ మినిస్టర్ గారు, సార్ త్వరగా రండి, అందరూ వెయిటింగ్. 1 సెకండ్. చచ్చి బతికాక మీ బాడీలో చాలా మార్పులు వచ్చాయి సార్. ముందు ముందు ఇంకా చాలా చూస్తా. ఎక్కడికి పీపే ఇయే అనాలండి. ఏదోట్లే ఎడకెళ్ళాలి. చాంబర్ చలో చంప ఇంకోసారి 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 అవతల వెయిటింగ్ సార్. అయ్యా అయ్యా హోమ్ మినిస్టర్ గారు, ఏంటి పిఏ ఇది? మలేషియా వాళ్ళు వచ్చి మా ఇళ్ళన్నీ కూలగొడుతున్నారు. You can check the document if you have any doubt. ఆపండి ఆపండి కపంకా. Hello, sir. పనులు బాగా జరుగుతున్నాయా? పనులు ఎక్సలెంట్. ఈ జనాలి డిస్టర్బెన్స్. మాటలతో వెళ్ళరు వాళ్ళు. చూపించాల్సి చూపిస్తే మోసుకొని వెళ్ళిపోతారు. డాక్యుమెంట్స్ వేర్? ఈ వంకతో ఇంకో 100 కోట్లు నొక్కేస్తాడేమో. అవునరా. సోదరి సోదరులారా, ఈ డాక్యుమెంట్స్ ఒరిజినల్. దీని మీద నేను పెట్టిన సంతకం ఒరిజినల్. కానీ మీరు కోర్టుకు వెళ్ళినా ఏం పీకలేరు. మీరే అలాగంటే మాకింకా దిక్కేవరయ్యా. మీరేం పీకలేరు అన్నాను కానీ నేనేం పీకలేరు అనలేదుగా. ఇప్పుడు చీటింగ్ తర్వాత బీటింగ్. మాస్క్ దరు వేస్తే ఎలా ఉంటుందో చూపించండి వీళ్ళకి. వదలొద్దు ఒక్కను కూడా. పిల్లాడు లాంటి మీరు సడన్ గా అన్నాసరి అయిపోయారండి సార్. సూపర్ సార్, సూపర్. అలా పొగడగా రవీందర్ గారికి పిచ్చెక్కినట్టుంది. ఫ్యాక్టరీ కట్టడానికి వచ్చిన ఆ మలేషియా గ్రూప్ ని తన్ని తరివేశాడంట. వాటర్ గ్లాసు రా. మీ మ్యాటర్ ఎంత సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వేంట్రా వాటర్ గ్లాస్ రా అని ఏదో టెస్టింగ్ చేస్తున్నావు? ఇదంతా నీ నోటి తోలవాలే వచ్చింది. ఎన్నిసార్లు చెప్పాలరా నా నోటికైతే పవర్ లేదని? కావాలంటే ఇప్పుడు ప్రూవ్ చేస్తారు. చూడండి, ఫైలు రా రాలేదే. ఆ డోర్ లోంచి హోమ్ మినిస్టర్ రా, హోమ్ మినిస్టర్ రా. వచ్చేసా. నాకేం తెలియదు. నోడుజోలా పోలరా ఏంటి మళ్ళీ నన్ను చంపే ప్లానింగ్ చేస్తున్నారా? నేను నిన్ను చంపడం ఏంటి? మనం ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్ కదా. ఉత్తుతనే. నేను ఆ రోజు ఫోన్ లో చెప్పిన మ్యాటర్ గురించి ఏం ఆలోచించారు? ఫోన్ ఏం చెప్పు. అధ్యక్ష, ఈ కత్రిగాళ్ళు సంపాదించిన ఆస్తి మొత్తం జనాలకి పంచమని చెప్పాను కదా. మేము కష్టపడి సంపాదించుకున్నది మేము ఎందుకు ఇస్తాం? ఏంటి కష్టపడి సంపాదించారా? కూలి పని చేశారా? రిక్షా కొట్టారా? రాళ్ళు కొట్టారా? హోటల్ పోసారా? జనాలు కొనుక్కొని సంపాదించిందే కదరా. మీ అందరికి 1 వారం టైం ఇస్తున్నా. లేకపోతే ఒక్కొక్కడికి మోత మోగిపోతుంది. ఏంటి పవిత్ర వచ్చిన దగ్గర కాలం వంకే చూస్తున్నావు? మనిషి ఆదాయం డౌటా? నేను మీరు అనుకుంటున్నట్టు మామూలు దయ్యాన్ని కాదు, కొర్రివి దయ్యాన్ని. Ridiculous. ఇప్పుడు వాడికి భయపడి మన ఆస్తులన్నీ ఇచ్చేయాలా? ఇప్పుడే రెక్కలు వచ్చాయిగా. ఎగర్ని ఎంతవరకు ఎగురుతాడు చూద్దాం.